శభాష్ పవన్ కళ్యాణ్ గారు. పిఠాపురం ప్రజలకు, మీ నియోజకవర్గ ప్రజలకు తాగునీరు, సాగునీరు ఇస్తానని మీరు ఎన్నికల ముందు వాగ్దానం చేశారు. దానికి తగ్గట్టుగానే ఈ రోజున పురుషోత్తపట్నం ప్రాజెక్టుకి వాటరు ఇచ్చి మీరు ఆ యొక్క ప్రజలకి ఆనందం కలుగజేశారు. అందులో ఏమాత్రం కూడా మీరిచ్చిన మాటని నిలబెట్టుకున్నారు. మీ నిజాయితీ, నిబద్ధతని నిరూపించుకున్నారు. ఇటువంటి పనులు ఏ నాయకుడిని చెయ్యాలని మీరు మార్గాన్ని చూపిస్తున్నారని మీకు చెప్తున్నాను. అలాగే పురుషోత్తపట్నం ప్రాజెక్టులో నీరు వదిలారన్న శుభవార్త విన్నాము. పిఠాపురం నియోజకవర్గ ప్రజల కళ 5 సంవత్సరాల తర్వాత నెరవేరింది. పవన్ కళ్యాణ్ గారు, నిజంగా మీరు చేసిన పని ఎంత మంచి పని అంటే, ఆ పురుషోత్తపట్నం ప్రాజెక్టుకి వాటర్ వదలడం అంటే, గత 5 సంవత్సరాల నుంచి పిఠాపురం ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు వస్తుంది ప్రాజెక్ట్ నీరు, మా పంటలు ఎప్పుడు పండుతాయి, మాకు తాగునీరు ఎప్పుడు వస్తుంది, కళ్ళగంటున్న ఆ యొక్క పిఠాపురం నియోజకవర్గ ప్రజలకి మీరు ఆశ నెరవేర్చి వారికి ఈ యొక్క కళ 5 సంవత్సరాల తర్వాత నెరవేరిందని ఆ పిఠాపురంలో మీ యొక్క అభిలాషి, శ్రేయోభిలాషి వర్మగారు అంటుంటే నాకు చాలా ఆనందం వేసింది. ప్రజలంతా చాలా సంతోషంగా ఉన్నారండి. ఎందుకు చెప్తున్నా అంటే, ఇటువంటి మంచి పనులు చేయాలంటే మీకే సాధ్యం అండి. పవన్ కళ్యాణ్ గారు, ఇటువంటి మంచి పనులు చేయాలంటే మీకే సాధ్యం. గెలిచి నెల రోజులు కాకముందే తాగునీరు, సాగునీరు ఇచ్చిన గొప్ప వ్యక్తి మీరేనని నేను వినయంగా తెలియజేస్తున్నాను అండి. అలాగే వైసీపీ నాయకులందరికీ, అంటే నాయకులు అంటే వాళ్ళ అంతా వెధవలు అనుకోండి, ఆ వెధవలందరికీ నేను చెప్పేది ఒకటే: కూటమి ప్రభుత్వానికి సాధ్యమైన ఇంత మంచి పని మీ జగన్ వలన ఎందుకు సాధ్యం కాలేదో కాస్త ఆలోచించి బుద్ధి తెచ్చుకోండి. అంటే గత 5 సంవత్సరాల్లో మీరు పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి, వైసీపీ అదలారు వినండి, మీ జగన్మోహన్ రెడ్డి పరిపాలించిన గత 5 సంవత్సరాల్లో ఎందుకు ఇంత మంచి పని చేయలేపాడు? పిఠాపురం ప్రజలకు, నియోజకవర్గ ప్రజలకు సాగునీరు, తాగునీరు అందించే పురుషోత్తపట్నం ప్రాజెక్టు నీరు ఎందుకు వదలలేపాడు? ఒక్కసారి మీరు ఆలోచించండి. మనస్ఫూర్తిగా ఏదో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాలి, ఈజీగా మాట్లాడడం కాదు. ఒకసారి గుండె మీద చేసుకొని మనస్ఫూర్తిగా ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేయలేకపోయాడు, పవన్ కళ్యాణ్ ఎందుకు చేయగలిగాడు? ఒకసారి ఆలోచించి మీరు మారతారని, ఆలోచిస్తున్న మీరు బుద్ధి తెచ్చుకుంటారని, మీరు కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి చక్కగా సహకరిస్తారని నేను అనుకుంటున్నాను. నిజంగా పవన్ కళ్యాణ్ గారు, మీ యొక్క ఒక్కొక్కటి ఇలాగా పిఠాపురం ప్రజలకు మీరు చేస్తూ పోతూ ఉంటే పిఠాపురం ప్రజలు ఎప్పుడు కూడా మిమ్మల్ని తమ గుండెల్లో ఉంచుకుంటానని తెలియజేస్తూ విరమించుకుంటాను. జై జనసేన, భారత్ మాతాకి జై, జై హింద్.